దైవజనాంగమా, అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేటి జీవవాక్యం ధ్యానించుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యము. ప్రియులారా, దేవుని పిల్లలారా, చక్కని వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. చెట్టుకు మంచు ఎలాగైతే ఉండి తన చెట్టు సారాన్ని కోల్పోకుండా చల్లదనాన్ని, జీవాన్ని ఇస్తుందో, అలాగే దేవుడు కూడా మనకు చెట్టుకు మంచు అంటి ఉన్నట్లుగా మనలను అంటుపట్టుకొని ఉంటానని, దేవుడు మనలను ఆవరించి ఉంటానని, దేవుడు మనకు జీవాన్ని, సమాధానాన్ని, శాంతిని అనుగ్రహిస్తానని ఇందుని బట్టి తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే, ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే, ఆయన చెట్టుకు మంచు ద్వారా ఎలా చల్లదనాన్ని, జీవాన్ని ఇస్తారో అలాగే తన ఆత్మ ద్వారా నీకు తన కృపను అందిస్తారు. దేవుడు దీవించునుగా.